హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతి డైరీస్. ఈరోజు మనము 24/7 ఏఐ అనే కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళాం. నేను మా ఫ్రెండ్స్ కలిసి బస్లో వెళ్ళాము. మనం వెళ్ళగానే సెక్యూరిటీ చెక్ అవుతుంది. మనం స్కాన్ చేయాలి, దాని తర్వాత మన డీటెయిల్స్ ఇవ్వాలి. దాని తర్వాత మనకి ఒక ఓటీపీ వస్తుంది, అది వాళ్ళకి ఇచ్చేయాలి. ఓటీపీ ఇచ్చాక మన మెయిల్కి ఒక పాస్ లెక్క వస్తుంది. ఆ పాస్ మనకి సెక్యూరిటీకి చూపిస్తే మనని అలౌ చేస్తారు. దాని తర్వాత మనందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి దాని తర్వాత మనకి స్కానర్ ఇస్తారు. ఆ స్కానర్ని మనం స్కాన్ చేసి ఒక అసైన్మెంట్ రాయాలి. 800 వర్డ్స్ ఏమో రాయాలి. ఎలా అంటే ఒక జనరల్గా ఒక టాపిక్ ఇస్తారు. మా ఫ్రెండ్కి వాట్ డిడ్ యూ డిడ్ లాస్ట్ సండే అని ఒక టాపిక్ ఇచ్చారు. అసైన్మెంట్ కంప్లీట్ అయినాక మన రెజ్యూమ్స్ కలెక్ట్ చేస్తారు. దాని తర్వాత ఒక్కొక్కల నేమ్ పిలుస్తారు. ఒక 4-5 మెంబర్స్ని ఒకటేసారి పిలుస్తారు. మాకైతే అట్లనే అయింది. తర్వాత వాళ్ళు మనని ఇంటర్వ్యూ లెక్క అడుగుతారు. మన ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతుంది. వై డూ యూ వాంట్ టు జాయిన్ దిస్ కంపెనీ అని అడుగుతుంది. దాని తర్వాత ఆర్ యూ ఫ్లెక్సిబుల్ విత్ నైట్ షిఫ్ట్స్, రొటేషనల్ షిఫ్ట్స్ అని అడుగుతారు. మనం ఓకే అన్నాం అనుకో, మనం సెలెక్ట్ అవుతాం ఆ ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్లో. దాని తర్వాత మనకి కాంట్రాక్ట్ బేస్ అని ఇస్తుంది. కొంచెం మందికి అయితే అట్లనే ఇచ్చింది, 3 months అని. తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూర్చోబెడతారు. మాకైతే చాలాసేపు కూర్చోబెట్టారు. దాని తర్వాత లాగిన్ చేయమని వాళ్ళ స్పిరిట్ బోర్డ్ అని ఏదో ఒకటి ఉంది, అందులో మనం లాగిన్ కావాలి. తర్వాత లాగిన్ అయినాక మనని వెయిట్ చేపిస్తారు. దాని తర్వాత మనకి పాస్ ఇస్తారు. ఈ పాస్ ఇచ్చినాక మనని టాప్ ఫ్లోర్ అలౌ చేస్తారు. ఆడ మనం ఉప్పల్ 24/7 ఏఐ ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ ఇంటర్వ్యూ ఇచ్చిన. అయితే అది అసైన్మెంట్ లెక్క ఉంటుంది. ల్యాప్టాప్ మీద మంచిగా టైపింగ్, హియరింగ్ టెస్ట్ అన్నీ మనం చేయాలి. సూటబుల్ వర్డ్స్ వేయాలి. అది కొంచెం హార్డే ఉంది. ఆ ప్రాసెస్ కొంచెం హార్డే ఉంది కానీ చేయొచ్చు. అంతే, సూటబుల్ వర్డ్స్ వేయాలి. ఇట్లా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి అందులో కొంచెం హార్డే ఉంది. అది ఇట్లా పారాగ్రాఫ్ ఇచ్చి రీడింగ్ చేసి 8 minutes లోపు మనం కంప్లీట్ చేయాలి ఆ టెస్ట్ బిట. మొత్తం టైం లిమిట్ తోటి ఉంటుంది. 8 minutes, 5 minutes, 10 minutes అట్లా. ఇది వస్తే నాకు వచ్చిన ల్యాప్టాప్ అనమాట. నేను కూర్చొని అంతా టెస్ట్ ఇచ్చినాడ మనది లాగిన్ ఐడి ఎంటర్ చేయాలి. దాని తర్వాత మనం స్టార్ట్ చేస్తే మనకంతా టెస్ట్ అంతా స్టార్ట్ అవుతుంది. మనం అన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పారాగ్రాఫ్ అదంతా ఫిల్ చేయాలి. ఆ టెస్ట్ దాని తర్వాత మనకి హెడ్ ఫోన్స్ ఇస్తారు. హెడ్ ఫోన్స్ పెట్టుకొని మనము ఏఐ తోటి మాట్లాడాలి. అట్లా ఉంటుంది. ఆడ హెడ్ ఫోన్స్ ఉండని చూడండి. దాని తర్వాత మనకి టెస్ట్ అంతా కంప్లీట్ అయినాక మన బ్యాగ్స్ ఏమైనా ఉంటే కలెక్ట్ చేసుకోవాలి. మన బ్యాగ్స్, ఫోన్స్ అంతా ఒక దగ్గర బయట ఒక లాకర్ లెక్క ఉంటుంది, అందులో పెట్టేసి పోవాలి. వీళ్ళంతా నాతో పాటు టెస్ట్ ఇచ్చినారు. ఇదంతా బయట క్యాంటీన్ అదంతా ఇది ఆ ఫ్లోర్లోనే. అక్కడ మూలకి బ్యాగ్స్ కలెక్ట్ చేసుకోవాలి. మనం మరి గ్రౌండ్ ఫ్లోర్కి పోయినాక ఆడ మేడం మన కంప్యూటర్లో చూసి రిజల్ట్ చెప్పేస్తుంది. మరి మనకి కిందికి పోయినాక మేడం రిజల్ట్ చెప్పేస్తుంది. దాని తర్వాత మనకి ఇంకా కూర్చోబెట్టి ఇంకొక రౌండ్ ఉంటుంది, ఏఐ రౌండ్ అని. మళ్ళీ ఆ రౌండ్ క్లియర్ చేసినాక అప్పుడు ఏఐ రౌండ్ అంటే ఇప్పుడు చాట్ ప్రాసెస్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది, వాయిస్ ప్రాసెస్ అనే ఒక వాయిస్ ఉంటుంది. నువ్వు చాట్ ప్రాసెస్ కోసం చేస్తే మనకి చాట్ ఉంటుంది, ఏఐ చాట్ చేసేది, మనం రిప్లై బ్యాక్ చేయాలి. అదే వాయిస్ ఉందనుకో, ఏఐ వాయిస్తో మాట్లాడుతుంది, మనం వాయిస్ తోటి మాట్లాడాలి. ఇంకా ఏఐ తోటి మాట్లాడి మనము అంటే మనం కరెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడి ఆ ఫ్లూయెన్సీ రావాలి, ఆ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ రావాలి. అప్పుడు వాయిస్ ప్రాసెస్కి సెలెక్ట్ అవుతాం. చాట్ ప్రాసెస్ కూడా మనం కరెక్ట్గా చాట్ చేసి ఎట్లా ఏఐ తోటి చాట్ చేస్తే ఎట్లా వర్డ్స్ వాడాలి అవన్నీ కరెక్ట్ ఉండాలి, అప్పుడే మనం సెలెక్ట్ అవుతాం. అది ఒక 5th రౌండ్ అనుకోండి. దాని తర్వాత మనం సెలెక్ట్. ఇంకా స్టార్టింగ్ అయితే చాలామంది ఉండే, 100 మంది కన్నా ఎక్కువనే ఉండే. దాని తర్వాత ఇవన్నీ ప్రాసెస్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్ అని చాలానే రౌండ్స్ ఉండే. ఆ రౌండ్స్ అన్నిట్లో చాలామంది వెళ్ళిపోయినారు. ఇది ఫస్ట్ క్లిప్, ఇది చాలామంది కూర్చుండే, చాలామంది వెళ్ళిపోయారు. సెకండ్ ఈడైతే ఎవరు లేకుండే.
ఇగ లోపల క్యాబిన్‌లో కూర్చోబెట్టి సెలెక్ట్ అయిన వాళ్ళందరితో మాట్లాడారు. తర్వాత మనము పేపర్స్ ఇయ్యాలి మనయి. తర్వాత మనని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఒకరోజు రండి అని ఒక డేట్ ఇచ్చేస్తారు. మనం వెళ్ళాలి. మనకి మెయిల్ వస్తది. యూ ఆర్ సెలెక్టెడ్ అని. ఆ మెయిల్‌లోనే ఇస్తారు. తర్వాత మనం చూసి రావాలి. మన సర్టిఫికేట్స్, మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. తర్వాత మనం సెలెక్టెడ్. ఇదైతే నా ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. ఇది అండర్ గ్రాడ్యుయేట్స్‌కి, గ్రాడ్యుయేట్స్‌కి. ఇదే నా ఎక్స్‌పీరియన్స్ అనమాట. 24/7 ఏఐ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.